హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. ఇప్పుడు మనం ఒక వింత వ్యక్తిని, లౌకిక వ్యవహారాల్లో దిట్టైన వ్యక్తిని, ఫలానా అని చెప్పుకోకుండా ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తుల గురించి ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం. వారందరికీ కలిసి సో అనే పేరు పెడదాం, లేకపోతే హూ అనే పేరు పెడదాం. ఎవరో కావచ్చు, ఆయనే కావచ్చు, పక్కన వాడు కావచ్చు, ఎదురుగా ఉండేవాడు కావచ్చు, సో ఏ వ్యక్తి అయినా కావచ్చు. అతని అభిప్రాయాలు ఏంటి, అతని వ్యక్తిత్వం ఏమిటి, అతని ఆచరణ ఏమిటి, అతని ఆలోచన ఏమిటి, ఇలా ఇప్పుడున్నటువంటి చాలా మంది ఉద్యమకారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, సమాజానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద పెద్ద ప్రబోధనలు చేసే వ్యక్తులు కావచ్చు, వారందరినీ కలిపి మనము సో అనే వ్యక్తిగాను, ఎవరు అనే వ్యక్తులుగాను మనం వర్గీకరించుకున్నట్లయితే అలా సో వ్యక్తులు అడుగడుగునా కనిపిస్తారు. అతను పేరుకు ఒక డ్రైవర్గా ఉండొచ్చు, వీరాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ గాను ఉండొచ్చు, ఇంకొక అతను ప్రజానాట్య మండలి జానపద కళాకారుల సంఘానికి కన్వీనర్ గాను ఉండొచ్చు, ఇంకొక అతను ప్రముఖ గాయకుడుగాను ఉండొచ్చు, ఇంకొక అతను విప్లవ వీరాది వీరుడుగా ఉండొచ్చు, రిలే నిరాహార దీక్షలు చేసి ఉండొచ్చు, అసలు ఆహారమే ముట్టుకోకుండొచ్చు, రక్తాలు కళ్ళ చూసుండొచ్చు, కన్నీళ్లు పెట్టుకుని ఉండవచ్చు. ఇలా ఎన్నో రకాల వ్యక్తుల్ని మనము సో వ్యక్తులుగా మనము వర్గీకరించవచ్చు. అలా సో వ్యక్తులుగా అంగీకరించిన వాళ్ళల్లో అంబేద్కర్, పూలే, కార్మికుల యూనియన్ జిల్లా రీజనల్ సెక్రటరీలు కొండకు జాతకాలు కూడా చెప్పేవాళ్ళు. అంబేద్కర్ను వాడుకుంటారు, పూలేను వాడుకుంటారు, కార్మికుల యూనియన్కు నాయకులుగాను కూడా చలామణి అయిపోతారు.